అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మరి నిన్న పలంనేరులో లయన్స్ క్లబ్ వాళ్ళు, ఆశా జ్యోతి ఫౌండేషన్ వాళ్ళు కలిసి నన్ను సన్మానించడం జరిగింది. ఆ సన్మానం కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఆశా జ్యోతి వికలాంగుల సేవా సమితి ఫౌండేషన్ అన్నమాట. నాకు వచ్చిన ఈ మూమెంటో కావచ్చు, సన్మానం కావచ్చు, మరి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్, మన దివ్యాంగుల ఫ్యామిలీ అందరికీ అంకితం ఇస్తున్నాను ఫ్రెండ్స్. నాకు వచ్చిన ఈ అవార్డుని, నా సంతోషాన్ని, ఏది వచ్చిందన్నా నా యూట్యూబ్ ఛానల్ మూలకంగా నన్ను అంతలా ఆదరాభిమానిస్తున్న, నన్ను సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్లందరికీ కూడా మరొకసారి ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఎంఎస్ఆర్ యూట్యూబర్ సార్, ఆ సారు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ గారి దగ్గర కలవడం, మన దివ్యాంగుల సమస్యలను చెప్పడం జరిగిందనమాట. ఈ విషయంగా ఆ సార్ ఛానల్ ఎంఎస్ఆర్ ముచ్చట్లు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సార్ గారు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ప్రస్తావన తీసుకొచ్చి, ఆ మేడం గారు ఇలాగా వెళ్ళారు, ఇట్లా కూడా చేయొచ్చు అని చెప్పడం జరిగింది అని ప్రస్తావించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంఎస్ఆర్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ప్రస్తావించడం, మీ ఛానల్ ద్వారాగా చాలామంది వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసి నన్ను అభినందించిన దానికి మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి మన వీడియోలోకి వెళ్దాము. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అన్నమాట. ఆ వీడియో ఏంటి? మనకి ఒక దివ్యాంగురాలు, మన సబ్స్క్రైబర్ అన్నమాట, తను నాకు ఈ లెటర్ రాసింది. కార్యాలయాల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగుల వేదన ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను అన్నమాట. నాకు ఒక సోదరి ఒక లెటర్ రాయడం జరిగింది కదా, దానికి సంబంధించిందే ఈ వీడియో. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మేడం గారండి, నా ఆవేదన, సాటి మన దివ్యాంగులందరికీ జరుగుతున్న అన్యాయము, వాళ్ళ బాధ మీ ఛానల్ ద్వారాగా తెలియజేస్తారా అని. ఎస్, తప్పకుండా అమ్మా. మన దివ్యాంగులకు సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా నేను అంత ఈజీగా చేయను, కాబట్టి మీ ఆవేదనని నేను తప్పకుండా తెలియజేస్తాను. మానవీయ సమస్య. ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగుల వేదన ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నా. తన రాసిన ఆ లేఖ మీ ముందుకు తీసుకొస్తున్నాను అన్నమాట. ఈ వీడియో ఒక దివ్యాంగురాలు రాసిన లేఖ ఆధారంగా చేస్తున్నాను. ఆమె మాటలు కాదు, వేల మంది ఉద్యోగుల ఆవేదన ఇది. తను మాట్లాడింది వేల మంది ఉద్యోగులు ఉన్నారండి అవుట్సోర్సింగ్లో, వాళ్ళ వేదన అన్నమాట. ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో చాలామంది దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్స్ బేసిక్గా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా, అదే టైమింగ్ పాటిస్తున్నారు, అదే బాధ్యతలు మోస్తున్నారు. కానీ జాబ్ సెక్యూరిటీ లేదు. ఎందువలన? దివ్యాంగులకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నా అమలు ఎందుకు కావట్లేదు? సాధారణ ఉద్యోగులకు వెయిటేజ్ అంటే దివ్యాంగులకు ఎందుకు కాదు? వాళ్ళు చేసిన సేవకు ఇది న్యాయమా? ప్రశ్నలు అంటే పోరాటం కాదు, న్యాయం కోరడం. సే ఎస్. లతా రియాలిటీ కూడా ఎప్పుడు మన దివ్యాంగుల పక్షాన నిజమైన కోరికలు, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు నేను వాళ్ళ వంతుగా ఏదైనా కానీ మాట్లాడడానికి, చెప్పడానికి, వాళ్లకు సపోర్ట్ చేయడానికి లతా రియాలిటీ
ఎప్పుడు ముందుంటుంది, ఎప్పుడు వాళ్ళ పక్షానే ఉంటానన్నమాట. ఓకేనా? సొల్యూషన్స్: కనీసం 3-4 సంవత్సరాలు పనిచేసిన దివ్యాంగులకు రెగ్యులరైజేషన్ చేయడం. ఓకే. జాబ్ సెక్యూరిటీ పాలసీ, దివ్యాంగులకు ప్రత్యేక జీవో. ఇవి కనీసం అంటే ఇవి వాళ్ళకి న్యాయమైన కోరికలు ఫ్రెండ్స్. ఇవి కూడా లేకపోతే వాళ్లకు సెక్యూరిటీ ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళు పేరెంట్స్, మా బిడ్డలు సింగిల్ పేరెంట్స్ ఉంటారు. మన దివ్యాంగులు అంటేనే చాలా బాధలు సహిస్తూ ఉంటారు. వాళ్ళు అడిగిన ఈ న్యాయమైన కోరికలు తీరిస్తే ప్రభుత్వం ముందుకు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తెలిస్తే బాగుంటుంది అని నా ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. అట్లాగే ప్రతి దివ్యాంగ ఉద్యోగి, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి మంచి మనసున్న వ్యక్తి షేర్ చేయాలి. మీ కామెంట్స్, మీ సమస్యలు రాయండి. మన గొంతు ఎక్కువైతే ప్రభుత్వం వినాల్సిందే. తప్పక షేర్, కామెంట్, ప్రెజర్. ఈ రకంగా మనము ముందుకు పోతే ప్రతి ఒక్కళ్ళ ఆవేదన కూడా, వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఉండారు, పర్మనెంట్ చేస్తే ఒకళ్ళకొక న్యాయము, సామాన్యులకు ఒక న్యాయం, దివ్యాంగులకు ఒక న్యాయమా? ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి ఫ్రెండ్స్ మీరు. ఇది చక్కగా తను రాసిందేనమాట. ఇదంతా తన ఆవేదన, తన బాధ. ప్రతి దివ్యాంగులకు నేను చెప్పిన ఈ పాయింట్స్ కనెక్ట్ అయ్యి మీరు లైక్, షేరు, కామెంటు చేస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తుంది. మానవత్వంతో కొంచెం ఆలోచించి మన దివ్యాంగులు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగేలాగా ఈ వీడియోని షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లతా రియాలిటీ ద్వారా మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అమ్మాయి న్యాయమైన కోరికను కూడా మనము మన వంతుగా లైక్, షేర్, కామెంట్ ద్వారాగా తెలియజేద్దామని అనుకుంటున్నాను. మరైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి, హైప్ చేసి షేర్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా మంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ కొంచెం మేము పడ్డ ఈ కష్టాన్ని, ఎఫర్ట్ని కొంచెం గమనిస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. మరైతే మరొకసారి ఈ నాకు వచ్చిన ఈ మూమెంట్ని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మన ఫ్యామిలీ అందరికీ అంకితం చేస్తున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ. మీ వలనే నాకు ఈ అవార్డు అయినా, సన్మానమైనా, ఏదైనా మీ తర్వాతే నాకు. మీరే ఫస్ట్. ఓకేనా? ఈ విజయం మనది. మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. అది మీ వలనే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే ఈరోజుకి ఈ వీడియో ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది కామెంట్లు నేను కొన్ని చేయగలుగుతున్నాను, నాకు ఒక్క చెయ్యే ఇది, ప్లీజ్ ఈ చెయ్యి పనిచేయదు కాబట్టి కొన్ని కామెంట్లని నేను చేయలేకపోతున్నా. ప్లీజ్ నన్ను దయచేసి క్షమించండి. ఓకేనా? నాకు తెలిసిన కామెంట్లు కొన్ని నేను రిప్లై ఇస్తాను. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.